స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఫస్ట్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ నాట్ గ్రిడ్ నూతన సిఇఓ ఎవరు? నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ నాట్ గ్రిడ్ నూతన సిఇఓ అశోక్ పట్నాయక్. 2016-17 గ్లోబల్ కాంపిటీటివ్నెస్ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది? 2016-17 గ్లోబల్ కాంపిటీటివ్నెస్ సూచీలో భారత్ 39వ స్థానంలో ఉంది. ద అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ అన్ ఇన్సైడ్ జాబ్ పుస్తక రచయిత ఎవరు? ద అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ అండ్ ఇన్సైడ్ జాబ్ పుస్తక రచయిత నీనా గోపాల్. టియాన్టాంగ్-01 అనే మొబైల్ టెలికాం శాటిలైట్ ను ప్రారంభించిన దేశం ఏది? టియాన్టాంగ్-01 అనే మొబైల్ టెలికాం శాటిలైట్ ను ప్రారంభించిన దేశం చైనా. బీహార్లో గంగా నదిపై వంతెన నిర్మాణానికి ఎంత మొత్తం రుణం అందించేందుకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆమోదం తెలిపింది? బీహార్లో గంగా నదిపై వంతెన నిర్మాణానికి ఎంత మొత్తం రుణం అందించేందుకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆమోదం తెలిపింది? $500 మిలియన్. విపత్తు ఆపద తగ్గింపు కొరకు మొదటి ఆసియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఏ దేశంలో నిర్వహించారు? విపత్తు ఆపద తగ్గింపు కొరకు మొదటి ఆసియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ థాయిలాండ్లో నిర్వహించారు. 2016 ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ఏమిటి? 2016 ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ వచ్చేసి టూరిజం ఫర్ ఆల్, ప్రమోటింగ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ. టూరిజం ఫర్ ఆల్, ప్రమోటింగ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ. భారత మొట్టమొదటి కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంత రుణాన్ని అందించడానికి ఆమోదించింది? భారత మొట్టమొదటి కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంత రుణాన్ని అందించడానికి ఆమోదించింది? $631 మిలియన్. $631 మిలియన్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.